అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ప్రస్తుతానికి ఇంకొక 6,000 దూరంలో ఉన్నామా, 5,000 దూరంలో ఉన్నామా, 1,94,000, ఇంకో 6,000 దూరంలో ఉన్నాం. ఈ నెలాఖరికి అయ్యేలా లేదు, ఈ నెలాఖరికి అవ్వదు. ఎందుకంటే మీ అందరూ, నేను చాలాసార్లు చెప్పాను, మొదట చూస్తున్న వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు, రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10,000 మంది చెరొకరి చేత మీ అందరూ బాధ్యత తీసుకొని ఒక్కొక్కరి చేత సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ పాట అయిపోయేది. కాకపోతే నేను అన్ని ప్రెజర్ చేయకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో మనకి సబ్స్క్రైబర్స్తో పని ఏముంది అని అనుకుంటే ఓకే. మనకి చాలా వెరైటీ వార్తలు వస్తున్నాయండి. అసలు నేను ఈ నెల 15 రోజులు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఆపేద్దామా అనే ఆలోచన పడుతుంది ఒకసారి. ఎందుకంటే సాక్షిలో వార్తలు చూస్తేనేమో వాళ్ళ రాతలు మరీ విడ్డూరంగా ఉంటున్నాయి, మరీ ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి చదవలేము, చదవకుండా ఉండలేము. అయితే ఇంకా సాక్షి కోసం మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ ఆపేస్తే ఎలా? సో సాక్షిని ఆపేద్దాము అనుకున్నా. సాక్షిని ఆపేస్తే అది బాగోదు, అది న్యాయం కాదు, సమన్యాయం కాదు. సర్లే, ఒకటి డిసైడ్ అవుదాం అందరం కలిపి. సాక్షిలో రాసిన దానికి వ్యతిరేకం వాస్తవం అన్నమాట. అంటే సాక్షిలో ఏం రాశారో దానికి వ్యతిరేకం అక్కడ జరిగినట్టు, అది లెక్క. ఉదాహరణకు ఇదిగో ఇక్కడ సారీ పత్తిపాడులో టీడీపీ గోండాయిజం అని రాశారు అంటే అక్కడ వ్యతిరేకం, పత్తిపాడులో వైసీపీ గోండాయిజం అని అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకొని చదువుదాం సాక్షిలో వార్తలు. సో పత్తిపాడులో టీడీపీ గోండాయిజం, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటిపై టీడీపీ అభ్యర్థి దాడి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? పత్తిపాడులో వైసీపీ గోండాయిజం, నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ దాడి అనేది మనం అర్థం చేసుకోవాలి. రౌడీ మోకలతో వచ్చి స్వయంగా దాడి చేసిన మాజీ ఐఏఎస్ బోర్ల రామాంజనేయులు, 200 మంది రౌడీలతో 20 కార్లలో కిరణ్ కుమార్ ఇంటిపై దాడి. అభ్యర్థిని, కార్యకర్తలను అసభ్య పదజాలంతో, కులం పేరుతో దుర్భాషలు అడ్డగించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి. కార్లతో తొక్కించేందుకు ప్రయత్నం, ప్రతిఘటనతో పరారైన టీడీపీ రౌడీలు. ఇంకా గొడ్డళ్ళు, కత్తులు తెచ్చారని రాసేయండి, మీ ఇష్టం కదా. సొంత పేపరు, మన పార్టీ, మన పేపరు, ఏదైనా రాసుకోవచ్చు, అడిగేవాడు ఎవడు? మన సొంత పేపరు, మనం కూలీ ఇచ్చి రాయించుకుంటున్నాం, మనకు నచ్చింది రాస్తాడు. ఇంకా రాయాలిగా. గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అన్నీ కూడా కారుల్లో ఉన్నాయి, రక్తపాతం చేయాలని చూశారని రాసేయండి. తర్వాత డబ్బులతో పవన్ రాజకీయాలు. సో ఇది రివర్స్ అనమాట, డబ్బులతో వైసీపీ రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగాగీత. పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడుపోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదు. సో మరి అక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టింది ఎవరు? ఎక్కడో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గంతో సంబంధం ఏమిటి? అవన్నీ కూడా వంగాగీత గారు చెప్పాలి. యాక్చువల్గా ఆమె చాలా సీనియర్ పొలిటీషియన్, 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు మొత్తం తెలుసు, అక్కడ రాజకీయం ఏంటో, అక్కడ జననాడేంటో మొత్తం తెలుసు. అంత సీనియర్ నాయకురాలను గెలిపించడానికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం, కన్నబాబు గారికి ఏం సంబంధం, దాడిశెట్టి రాజా గారికి ఏం సంబంధం? వాళ్ళందరూ మండలానికి ఒక ఇన్ఛార్జీలు ఎందుకు? ఎవరు డబ్బులతో రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇక బతిమాలితేనే పవన్కి టికెట్ ఇచ్చాము, నన్ను కాదని జనసేన గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలి, ఇవన్నీ అబద్ధం. యాక్చువల్లీ వర్మ గారు ఇవన్నీ మాట్లాడాల. ఆయన మాట్లాడింది వేరు, వీళ్ళు రాసింది వేరు. ఒక రాజకీయ నాయకుడు పొత్తులో భాగంగా ఉన్నప్పుడు ఇలా ఎవరు మాట్లాడరు, పైగా వర్మ గారు అలా మాట్లాడే టైప్ కాదు. సో అందుకే సాక్షిలో వచ్చిన వార్తలను మనం వ్యతిరేకంగా అర్థం చేసుకుందాం అన్నమాట. ఓకేనా? ఈ నెల 15 రోజులు ఆ ఒక్క పని చేద్దాం. ఇక ఈనాడులో చూసుకుంటే గుండెలపై ట్యాప్ కుంపటి, ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం, తన పర భేదాలు లేకుండా నిరంతరనిగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు, ఉన్నతాధికారులు. జగన్ పాలనలో 5 ఏళ్లుగా అదే పరిస్థితి. ఆయన భయం ఆయనది. ఎందుకు వచ్చిందంట? మీరు ఈ గెటప్లో అయితేనే కలవడానికి వీలవుతుంది. అంటే ఎవరైనా పొలిటీషియన్స్ని కలవడానికి వస్తే వాళ్ళకి మొత్తం ఇప్పేస్తున్నారంట, డౌట్ వచ్చి. ఇంత ఉండదులే కానీ
కొంతమంది ఫోన్లు బయట పెట్టమంటారు అంతే. కొంతమంది ఫోన్లు, స్మార్ట్ వాచ్లు బయట పెట్టమంటారు. నేను ఉన్నాను, నేను విన్నాను. 5 ఏళ్ల కిందట జగన్ స్లోగన్ ఇది. విన్నాను వింటాను అంటే సమస్యలను వింటారేమో, పరిష్కరిస్తారేమోనని అంతా భావించారు. అయితే అందరి చరవాణుల్లో చొరబడి చోరవాణి చేస్తారని అనుకోలేదు. ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు అదేంటో అన్నకు చెప్పుని తెలిసిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు, ఉద్యమకారులు, హక్కుల వీరులు, ఆఖరికి విలేకరులు, సామాన్యులు, ఎవరిదైనా ఇదే పరిస్థితి. భయంగా బతకాల్సిన పరిస్థితి. నోరు తెరవడానికి, స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఫోన్లు దగ్గర పెట్టుకోవడానికి భయపడాల్సిన దుస్థితి. ఇది రాష్ట్రంలో వైకాపా చోరవాణి రాజకీయం. పరాకాష్ఠకు చేరిన వశీకరణ. ఇవన్నీ వైకాపా సర్కారు వారి ట్యాప్ స్టోరీస్. ఇది నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఏమండి మీరు అధికార పార్టీ కదా, మీరు కూడా ఈవెన్ వాట్సాప్ కాల్స్ మాట్లాడడానికి కూడా భయపడతారు చాలామంది. ఏమైనా మాట్లాడాలంటే డైరెక్ట్ వచ్చేయండి అంటారు. డైరెక్ట్ వచ్చేయండి పర్వాలేదు అంటారు. వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. సో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా జరుగుతోంది అంటే ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, ఎవరికి కూడా ప్రైవసీ లేదు అనేది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. యాక్చువల్లీ ఇది సీరియస్ అంశం. కోర్టులు దీన్ని సుమోటాగా స్వీకరించి అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి, కానీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. తర్వాత ఆ ముగ్గురు ఎస్పీలను ప్రశ్నిస్తాం. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈసీ ఆదేశం. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు ఎందుకు నియంత్రించలేకపోయారో అడుగుతాం. వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సి పరీక్షల నిర్వహణ. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం. 40 మంది వాలంటీర్లను తొలగించాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. సో ఆ ముగ్గురు ఎస్పీలను కూడా రమ్మన్నారంట, ప్రశ్నిస్తారంట. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయంట. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు? నేను తప్పు చేశాను, నన్ను మీరు విచారిస్తున్నారు, సో నాకు నేను సమర్థించుకుంటాను, నేను ఇచ్చే సమర్థన ఆధారంగా చర్యలు ఉంటాయంటే ఖచ్చితంగా నా మీద ఏమి చర్యలు ఉండవనే లెక్క. నేను ఇచ్చే సమాధానం ఆధారంగానే చర్యలు ఉంటాయనుకోండి, అప్పుడు రెండో వాదన ఏముంటుంది? ఇప్పుడు కోర్టులు ఏం చేస్తాయి? వాది ప్రతివాది కదా, ఇద్దరు వాదనలు విని ఏది న్యాయమో ఏది కరెక్టో అటువైపు తీర్పిస్తాయి. మరి ఇక్కడ ఈసీ ఏం చేస్తుంది? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే విచారణకు పిలిపిస్తున్నారు. మరి ఆపోజిట్ వ్యక్తులు ఎవరూ లేరు కదా, ఆపోజిట్ ప్రతివాదులు ఎవరైనా ఉంటే అప్పుడు ఇతని తప్పు ఏంటో తెలిసేది. సో ఇప్పుడు ప్రతివాదులు లేరు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అదే ఈసీ వింటుంది, వీళ్ళు ఏం చెప్తే అదే నమ్మే అవకాశం ఉంటుంది. సో ఆ ముగ్గురు ఎస్పీల సంగతి ఇంక మర్చిపోవాల్సిందే. మేబీ లేదు మరీ ఏమైనా పొలిటికల్గా పావులు కదిపితే టీడీపీ, ప్రెజరు, బీజేపీ అండ్ అది ఇది ఉంటుందిలే, అవన్నీ నేను చెప్పకూడదు. అవి ఉంటే ఆ ముగ్గురు మీద యాక్షన్ ఉంటుంది, లేకపోతే మాత్రం వదిలేస్తారు. ఓకే అంతా బాగుందిలే, వాళ్ళు ఏమి చేయలేదు, వాళ్ళ పాత్ర ఏమీ లేదు అని నివేదిక ఇచ్చేస్తారు. వాళ్ళ పాత్ర ఏమీ లేదు, ఎస్పీలకు ఏమీ సంబంధం లేదు, క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం, సో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇచ్చేస్తారు రిపోర్టు. ఇక కొరడా జులిపించిన ప్రచారమే. మారిన వాలంటీర్లు, ఉద్యోగుల తీరు. అధికారులు సీరియస్. సుమారు 80 మందికి పైగా సిబ్బందిపై చర్యలు. శ్రీ సత్యసాయి జిల్లా టీకుంట్లపల్లిలో వైకాపా అభ్యర్థి ప్రచారంలో నృత్యం చేస్తున్న వాలంటీర్ మంజుల. ఏమండి ఊరికే పోద్దండి, నెలకు 5,000 జీతం అండి, వైసీపీ కార్యకర్తలండి. పైగా ఎన్నికలకు ముందు ఏవో చీరలో, కుక్కర్లో, స్మార్ట్ వాచీలో, డబ్బులో, స్వీట్ బాక్సులో ఏవో బోల్డ్ ఇచ్చారండి. ఆ కృతజ్ఞత, ఆ రుణం తీర్చుకోవాలి కదండి. మరి ఏదో వాళ్ళు పనాలు చేసుకుంటారు. తర్వాత గుంటూరులో చెలరేగిన వైకాపా. తెదేపా అభ్యర్థి రామాంజనేయులు కారులో ఉండగానే దాడి. పక్కనే ఉన్నా పట్టించుకొని పోలీసులు. వాలంటీర్లతో భేటీని ప్రశ్నించడమే కారణం. వైకాపా కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తెదేపా అభ్యర్థి కారు ఇదిగోండి. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కారు మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారంట. సాక్షిలో రివర్స్లో రాశారు, వైసీపీ అభ్యర్థి కారు మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారు అని రాశారనమాట. సో అక్కడ ఒకటి పరస్పరం ఇద్దరు కొట్టుకున్నారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు రాసుకున్నారు, వీళ్ళ వెర్షన్ వీళ్ళు రాసుకున్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్ జర్నలిజం, ఆంధ్రప్రదేశ్ మీడియా అదే. అక్కడ జరిగింది ఏంటి అనేది రాయరు. వాళ్ళ తరపున వాళ్ళు, వీళ్ళ తరపున వీళ్ళు రాస్తారు. మధ్యలో కోర్టు ఏమి ఉండదుగా తీర్పు చెప్పడానికి, ప్రజలే కోర్టు.
ఎన్ని కుల జగన్నాటకం, ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి. 36 రోజులు సర్వే చేసినా బయటపెట్టని సర్కారు. జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన. ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక పరిస్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండడానికి వీల్లేదు. అలా ఇతర చోట్లకు మళ్లించడం ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణనే రాజకీయం కోసం చేశారని మనందరం చెప్పుకున్నాము. అది రాజకీయ కులగణనే, అదే జరిగింది. తర్వాత ఉచితాలను నిషేధించాలి. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం. సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇది ముఖ్యమైన పిటిషన్ అన్న సిజేఐ ఏదో ఉంటుందండి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి సంచలన తీర్పు ఇచ్చిందో ఉచిత సంక్షేమ పథకాల విషయంలో కూడా అటువంటి తీర్పు ఇవ్వాల్సిందే. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. నేను ఇది కమ్యూనిటీలో పోల్ కూడా పెడతా, చాలా ఇంపార్టెంట్. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి మేము మాట్లాడుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తాం అని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిజంగా ఉచితాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పిస్తే దేశం సగం బాగుపడినట్టే, దేశ ఆర్థిక పరిస్థితి సగం మెరుగైనట్టే. ప్రజల్ని సోమరపోతులను చేస్తున్నారు. రకరకాల సంక్షేమ పథకాలు, ఒకడేమో ఫ్రీగా 15,000 ఇస్తానంటే ఇంకొకడు ఫ్రీగా 20,000 ఇస్తానంటున్నాడు. ఒకడేమో ఒక పిల్లకి ఇస్తానంటే ఇంకొకడేమో 2 పిల్లలకి ఇస్తానంటాడు. ఒకడేమో నెలకు 2,000 ఇస్తానంటే ఇంకొకటి నెలకు 4,000 ఇస్తానంటున్నాడు. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి పంచుతున్నారు? సో ఇది నిజంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్థాయిలో విచారణ జరగాలి. అది కూడా చంద్రచూడ్ గారు ఉన్నప్పుడే జరగాలి. ఆయన అయితేనే కరెక్ట్ మొగుడు దీనికి. దేశంలో అనేక రకాల సంస్కరణలకు అనేక రకమైన మంచి జరగాలంటే చంద్రచూడ్ లాంటి వాళ్ళే సాధ్యం. ఆయన లాంటి సిజేఐల వల్లనే సాధ్యం. సో ఆయన వచ్చిన తర్వాతే ఎన్నో సంచలన తీర్పులు వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఎలక్టోరల్ బాండ్స్. ఆ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో రాజకీయ పార్టీలే వణికిపోతున్నాయి. లేకపోతే ఒకప్పుడు 100 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 20 కోట్లు ఫండ్ తీసుకునేవాళ్ళు. 1000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి 200-300 కోట్లు తీసుకునేవాళ్ళు. అలా అందుకే మెగా ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలతో స్నేహం చేసి వాళ్ళ దగ్గర కాంట్రాక్టులు తీసుకొని 966 కోట్లు ఇచ్చారు మెగా వాళ్ళు. తమిళనాడులో ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ డిఎంకేతోనూ అన్నా డిఎంకేతోనూ స్నేహం చేసి డిఎంకే అనే వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోనే వాళ్ళకి వేల కోట్లు ఇచ్చారు, వాళ్ళకి 100 కోట్లు ఇచ్చారు. సో ఎలక్టోరల్ బాండ్స్ భాగోతం ఎలాగైతే బయటకు వచ్చిందో ఇది కూడా ఈ ఉచితాల విషయంలో కూడా అటువంటి సంచలన తీర్పు రావాలని నేను ఆశిస్తున్నా. సో మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. ఎందుకు అసలు ఉచితాలు ఇవ్వాలి? ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి? నెల నెల ఎందుకు ఇవ్వాలి డబ్బులు? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నా అది ఒకసారి ఆలోచించాలన్నమాట. ఎవరికి వాళ్ళు నైపుణ్యం మెరుగుపరచండి. ఇప్పుడు ఇదిగో ఒక గృహిణి ఉంది, ఆ గృహిణి టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటుంది, ఎస్ నేర్పించండి. లేదా ఆమె బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవాలనుకుంటుంది, నేర్పించండి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా. లేదు ఇంకేదో ట్రైనింగ్ కావాలనుకుంటుంది, ఇదిగో నేను డిగ్రీ వరకు చదివాను, నాకు ఈ కోర్సు నేర్చుకోవాలని ఉంది, ఈ మేనేజ్మెంట్ కోర్సు, ఈ సాఫ్ట్వేర్ కోర్సు ఫ్రీగా నేర్పించండి. నేర్పించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పించడమో లేదంటే ఎక్కడికో చేయడమో చేయండి. అది ప్రభుత్వాలు చేయాల్సింది. అంతే తప్ప గృహిణులకు మేము ఆ డబ్బులు ఇచ్చాం ఈ డబ్బులు ఇచ్చామని కాదు. నిజంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందిస్తే మంచిదన్నమాట. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడమే నిజంగా ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటండి? యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటి? వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఏంటి? నెల నెల ఉద్యోగాలు ఇవ్వండి. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాలు ఇవ్వండి. దేశం మొత్తం అన్వేషించండి. ఎక్కడ కుదిరితే అక్కడ ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఏదో ఒక రంగంలో ఉంటాయి. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ట్రైనింగ్ ఇవ్వండి. అదంతా నేను మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ అవుద్దులే కానీ వద్దులే. ఇది సెపరేట్గా ఒక వీడియో చేయాల్సింది ఉంది. ప్రజాస్వామ్య వనంలో గాంజాయి మొక్క 3వ పేజీ చదువుదాం. వైకాపా నాయకుల చేతికి సి విజిల్ ఫిర్యాదు వివరాలు. ఓ అధికారి నిర్వాకం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు ఓ అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలో రామచంద్రపురంలో గ్రంథాలయం వాటర్ ప్లాంట్కు వైకాపా రంగులు ఉండటంతో స్థానికుడు ఫోటోలు తీసి సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోల్లో ఫిర్యాదుదారులతో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్ల రంగు వేయించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్న స్థానిక అధికారి ఒకరు ఆ ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలిసేలా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్ తీసి వైకాపా నాయకులకు పంపించారంట. ఇది దిగజారుడుతనం. సి విజిల్ యాప్ అనేది పారదర్శకత కోసం, జవాబుదారీ కోసం, సంథింగ్ నిష్పక్షపాతంగా జరగడం కోసం ఈసీ తీసుకొస్తే దానిలో ఎవరు ఫిర్యాదు చేశారో వాళ్ళ వివరాలు వైసీపీ నాయకుల చేతికి అధికారులు ఇచ్చేస్తున్నారంట. ఏమో ఎన్నికల కోడ్ వచ్చినా రాష్ట్రంలో పోలీసులు అధికారులు ఇంకా న్యూట్రల్ అవ్వాల, వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక వీళ్ళందరూ న్యూట్రల్ అయిపోతారేమో అనుకున్నాం, కానీ ఇంకా అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. మరి ఎంత మెక్కారో ఎంత తిన్నారో, అలా మెక్కిన వాళ్ళు తిన్న వాళ్ళే అలా ఆ పార్టీ సేవలో తరిస్తారు. ఇది చూడండి, ఎన్నికల వేళ ఉచిత హామీలపై పిల్ సుప్రీం విచారణ. థ్యాంక్ గాడ్ ఇన్ని ఉచిత హామీలు ఇచ్చాం, అధికారంలోకి వస్తే ఎలా నెరవేర్చాలని చాలా టెన్షన్ పడ్డామంట ఈయన అనుకుంటున్నాడండి. చాలా బాగుంది. అంటే ఉచిత హామీలు ఇస్తున్నారు కదా రాజకీయ పార్టీలు. సో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే టైంకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది అనుకోండి, ఉచిత పథకాలు వద్దు అని. సో అవన్నీ కూడా చేయక్కర్లా, అమలు చేయక్కర్లా. అంటే వాళ్ళకు కూడా అమలు చేయడం ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో ఓట్ల కోసం ఇస్తారు. మే 16 నుంచి ఈఏపీ సెట్. ఓకే, మంచిది. ఇదేదో చదువుదాం. ప్రజాస్వామ్యంలో గంజాయి మొక్క అంట, చదువుదాం. ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు, రాజధాని కట్టలేదు, అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పోలవరాన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా చేయాల్సిందేది చేయని జగన్ చేయకూడని పాపిష్టి పనులు ఎన్నో చేశారు. బా ఏం రాతలండి బాబు. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతానికి బీభత్సమైన స్వేచ్ఛనిచ్చారు. మత్తు పదార్థాల వ్యాపారంలో మునిగి తేలుతున్న జగన్ పార్టీ నేతల సాక్షిగా ఏపీ ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది. మాదక ద్రవ్యాల విషవృక్షానికి నీళ్లు పోసిన జగన్మోహన్ రెడ్డి పాలన బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలందరినో జీవోత్సవాలను చేసింది. కుటుంబాలకు ఆసరా కావాల్సిన యువతను ఉచ్చం నీచం తెలియని నేరగాళ్లుగా మార్చింది. బా చాలా దారుణంగా, చాలా గట్టిగా రాశారు జగన్ గురించి. నిజంగా ఇటువంటి రాతలమ్మో. సరే, సాక్షి ముందే చెప్పేసుకున్నాగా, సాక్షి చాలా అంశాలు ముందే చెప్పేశా. మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం, ఈసారి జనరంజకమే. ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ మమ్మరు కసరత్తు చేయండి, కసరత్తు చేయండి, రాసేయండి. 99.9999% అమలు చేస్తామని రాసేయండి, మీ ఇష్టం. మద్య నిషేధం హామీ ఇస్తామని చెప్పారు, అటకెక్కించారు. 25 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారు, అదేదో అటేదో పంపించారు. ఇంకా బోల్డ్ ఉన్నాయి విస్మరించిన హామీలు. కానీ చేసామని చెప్పండి. కళ్ళు ఎదురుగా మేనిఫెస్టో అమలు చేయలేదు అని కనిపించినా 99% అమలు చేసామని చెప్పుకోవడం గొప్పతనం. అంటే అబద్ధం ఆడడం ఒక కళ. అటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు ఆ పార్టీలో. నిజంగా అబద్ధం ఆడడం ఒక కళ. అరే ఎంత ఫీల్ అవ్వాలి తెలుసా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నా సగటు జీవులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఒక సగటు మనిషి మనం అబద్ధం ఆడాలంటే ఆలోచిస్తామా లేదా? అరే నేను వీడికి 100 రూపాయలు ఇస్తానన్నాను కానీ ఇవ్వలేకపోయాను, లేదా నేను వీడికి ఉద్యోగం ఇప్పిస్తానన్నాను కానీ ఇవ్వలేకపోయాను, కానీ ఉద్యోగం ఇచ్చాను, ఆడికి ఉద్యోగం ఇచ్చానని నేను చాటుకుంటున్నాను. అలా చాటుకోవడం తప్పు కదా, నైతికత కాదు కదా అని మనల్ని మనం భయపడాలి. అబద్ధం ఆడుకోవడానికి, మనల్ని మనం అబద్ధపు ప్రచారం చేసుకోవడానికి, మన గురించి మనం అతిగా చెప్పుకోవడానికి సంకోచించాలి, భయపడాలి, అట్లీస్ట్ మొహమాట పడాలి. మనిషికి ఇన్ని లక్షణాలు ఉంటాయి. సిగ్గు, లజ్జ, మొహమాటం, భయం, ఇన్ని లక్షణాలు ఉంటాయి మనిషిలో. ఇవేమీ లేకుండా మేము చెప్పినవన్నీ చేశాం అని చెప్పుకోవడం ఒక కళ. ఆ కళ కనిపిస్తుంది అన్నమాట వీళ్ళలో. సో ఏమంటారు మీరు? కరెక్ట్ కదా? అలా నిజంగా చూడండి, మేనిఫెస్టోలో 25 లక్షలు ఇల్లు కట్టించి నిర్మించిస్తాము అన్నారు, చెయ్యలేదు. కానీ 99% ఎలా అయింది? మేనిఫెస్టోలో మద్య నిషేధం చేస్తామని అన్నారు, మద్య నిషేధం జరగలేదు. కానీ 99% అమలు చేశామని ఎలా చెప్తున్నారు? మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్స్ ఏటా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కానీ 99% అయ్యిందని ఎలా చెప్తున్నారు? మేనిఫెస్టోలో మెగా డిఎస్సి ఇస్తామన్నారు, 6100 పోస్టులు ఇచ్చారు, పాచిపోయినవి. అవి కూడా డిఎస్సి జరుగుద్దో లేదో తెలియదు. మరి 99% ఇచ్చామని ఎలా చెప్తారు?
సో ఏ విధంగా ఏ కోణంలో 99% ఇచ్చానని చెప్తారు? ఏ కోణంలో చెప్తారంటే అన్నీ వదిలేశారు కాబట్టి చెప్తారు. అన్నీ వదిలేస్తే అలా చెప్పడం ఈజీ. 105% చెప్పామని కూడా చేసామని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మరో మేనిఫెస్టో వస్తుందంట. మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం అంట. ఈసారి జనరంజకమేనంట. ఎన్నికల మేనిఫెస్టో పోయి వైఎస్ఆర్సీపీ మమ్మల్ని కసరత్తు అంట. మన గురించి మనమే చెప్పుకోవాలి. అందుకే సొంత పత్రిక ఉంటే అదొక బెనిఫిట్ అనమాట. వీలైతే ప్రతి ఒక్కరు సొంత పత్రిక పెట్టేసుకోండి. తొలి విడత నోటిఫికేషన్ జారీ. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు. 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19 పోలింగు. అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ జారీ. ఓకే. వైఎస్ఆర్సీపీలో చేరిన వంగవీటి నరేంద్ర, వైసీపీలో వంగవీటి నరేంద్ర గారు జాయిన్ అయ్యారు. వంగవీటి కుటుంబానికి టీడీపీ బద్ధశత్రువు. రాధా టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశారు. రంగాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ ఎంతో ప్రయత్నించారు. రంగాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ ప్రయత్నించారంటండి. రంగాను చంపారు అని కేసులు ఎదుర్కొని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని నెహ్రూ గారి కాంగ్రెస్లోకి తీసుకొని ఆయనకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రంగాను చంపారనే ఆరోపణలు కేసులు ఎదుర్కొన్న దేవినేని కుటుంబానికి ఆసరా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రంగాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ గారు చేసింది ఏంటండి? ఇవన్నీ డెప్త్గా ఆలోచిస్తే రంగా గారి కేసుల్లో కాంగ్రెస్ పాత్ర ఎక్కువ కనిపిస్తుంది టీడీపీ పాత్ర కంటే. ఆ మర్డర్ జరిగింది కాబట్టే 1989లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆంధ్రప్రదేశ్లో. అప్పటి నుంచే శవరాజకీయం మొదలైన ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్స్ రెచ్చగొట్టి, ఎమోషన్స్ రెచ్చగొట్టి, కులాలని రెచ్చగొట్టి టీడీపీ మీదకి ఉసుగొల్పి 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు నరేంద్ర గారు చెప్తున్నారు, ఇక మా ప్రయాణం సీఎం జగన్ వెంటే, రంగాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ ఎంతో ప్రయత్నించారు. అవన్నీ మనం నిజాలు మాట్లాడుకుంటే బాధపడతారు చాలామంది. వద్దులే మనకెందుకు. డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు, హైకోర్టు ధర్మాసనం. ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేము, తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ఓకే. తర్వాత 16 ఏళ్ల డిమాండు 16 రోజుల్లో పరిష్కారం. పోలీసులు సుదీర్ఘ డిమాండ్లు పరిష్కరించిన సీఎం జగన్. ఏఆర్ ఏపీఎస్సీ కానిస్టేబుల్ యూనిఫామ్లో మార్పులు, సరెండర్ లీవులు మంజూరు, అమరవీరుల పిల్లలకు 2% రిజర్వేషను, ఎస్ఐలకు గెజిటెడ్ హోదా, ఆ శాఖకు మరింత గౌరవం. రాష్ట్రంలో ఒక్కొక్క పోలీసుకి దాదాపుగా 2.5 లక్షలు బాకీ ఉన్న ప్రభుత్వం ఇది. పోలీసులు గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. సరెండర్ లీవ్స్ కానీ, డిఏలు కానీ, టీఏలు కానీ మీకు అసలు టైంకి వస్తున్నాయా? గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా మీకు ఇంత బాకీ పడిందా? వీక్ ఆఫ్ ఇస్తా ఉన్నారు పోలీసులకి, ఇచ్చారా? ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. సో పోలీసులకు తెలుసు నిజమేంటనేది, పోలీసులకు తెలుసు. ఈ వార్త చూసి వాళ్ళే నవ్వుకుంటారు, నేనేం కామెంట్ చేయక్కర్లా. వాలంటీర్ల వల్ల మంచి జరుగుతుందిగా, వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి. సీజే ధర్మాసనంలోని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. వాలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని వెర్రలే. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వము ఈసీకి ఆదేశం. మంచిది. ఆన్ పేపర్ అన్నీ జరుగుతాయి కానీ ఫిజికల్గా ఏం జరగవు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతి నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు? ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులను అరెస్ట్ చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు. మంచిది. రాజకీయ హత్యలపై ఈసీ కొన్నారా? 3 జిల్లాల ఎస్పీలకు సీఈఓ పిలుపు. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఆగ్రహం. హింసను ఎందుకు ఆపలేకపోయారో పూర్తి వివరణ ఇవ్వాలని 3 ఎస్పీలకు ఆదేశము. ప్రధాన సభ భద్రతా వైఫల్యం మా పరిధిలోకి రాదు, ఆ ఫిర్యాదును హోంకార్య. మంచిది, వెళ్ళండి, చెప్పుకున్నాం. పైసా వసూలు, కాంట్రాక్టర్ల కాసులు, వైసీపీ కమిషన్లు. అంతే మరి, అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయరా? ఇదిగో ఎవరికైనా ఒక కాంట్రాక్టర్కి ఒక 10 కోట్ల బిల్లు పెండింగ్ ఉందనుకో, ఆ 10 కోట్లు ఇచ్చేసి 2 కోట్లు కమిషన్ తీసుకుంటున్నారు. అలా రాష్ట్రంలో గడత 4 నెలలుగా కోర్టుకు 10 రోజుల ముందు 6,500 కోట్లు పొందారన్నమాట. ఎన్నికలు కూడా రావడానికి 10 రోజుల ముందు 6,500 కోట్లు అలా బిల్లుల రూపంలో ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారంట. ఆపై 5 రోజుల్లోనే 584 కోట్ల పంపకం.
4700 కోట్లు అప్పు తెచ్చి మరీ బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఇప్పుడే బిల్లులు పండగ చేసేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విట్ ప్రోకో తరహాలో సాగుతున్న దందా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ వైసీపీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఇది ఇప్పించండి అన్నాడు. లేదా వైసీపీ అభ్యర్థి ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఇదిగో నీకు గవర్నమెంట్ నుంచి ఒక 40 కోట్లు బిల్లులు రావాలి, నేను నీకు 40 కోట్లు ఇప్పిస్తాను, నాకు ఒక 5 కోట్లు కమిషన్ ఇవ్వు అన్నాడు. ఎస్, ఒప్పుకున్నారు. క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు అది, నీకు ఇది నాకు అది, అలా ఏకమయ్యి పంచుకున్నారంట. 6500 కోట్లు అలా చేసుకున్నారంట. మరి పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా అవన్నీ జరుగుతాయి. ఇక జిందాల్ ఇంటూ జిందాల్ ఐరన్ ఓర్ టెండర్లలో తనకు తానే పోటీ. వచ్చిన టెండర్లు 2 అవి 2 జిందాల్కి చెందినవే. మూడో కంపెనీకి అవకాశమే లేకుండా వ్యూహం. కొనిజేడు మర్లపాడు ఐరన్ ఓర్ సమర్పయామే. ఏపీఎండీసీతో జిందాల్కు జాయింట్ వెంచరు. 11:89% వాటాతో ప్రభుత్వ సంస్థకు పాతరా. ఏడవండి, మీ ఇష్టం. వైసీపీ వాలంటీర్, కార్యకర్తలను మించి వాలంటీర్ల బరితెగింపు. మంత్రి సురేష్ చెవిరెడ్డిలతో చట్టపట్టాలు, పుట్టపర్తిలో కార్యకర్తల చిందులు. అనిల్ కుమార్కు జైకొట్టి కరపత్రాలు పంపిణీ. సోషల్ మీడియాలో వైరల్. గుంటూరు జిల్లాలో 45 మంది తొలగింపు. చిలకలూరుపేటలో వీఆర్ఏపై వేటు. వాలంటీర్లు నిజంగా పాపం వాళ్ళు అంటే ఈ కానుకలు గిఫ్ట్లు తీసుకున్నారుగా, తప్పదు. వాళ్ళ ఉద్యోగాలు పోయినా తప్పదు, అన్నీ వదిలేసి వైసీపీ కండువాలు వేసుకొని ప్రచారం చేయాల్సిందే. వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి. ఏం చేస్తారు వాళ్ళైనా? ఒక్క ఛాన్స్ ఇస్తే అధపాతాలకు తొక్కేశాడు. జగన్ దెబ్బకు పరిశ్రమల పరారు. అమర్రాజే తెలంగాణకు పారిపోయింది. భారత్ బయోటెక్స్ ఒడిశాకు వెళ్ళింది. ప్రజావేద కూల్చివేతతో మొదలైన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. వ్యవస్థలను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు పగ్గాలు చేపట్టాల్సిందే. వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టండి, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేష్ పిలుపు. కడప నుంచే షర్మిల పోటీ. నేడు కాంగ్రెస్ సీనియర్లతో భేటీ, అనంతరం నిర్ణయం వెల్లడి. మంచిది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు అనమాట. 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా కీలకమైన విషయాలు, కీలకమైన వార్తలు కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ చేద్దాము. థ్యాంక్ యూ.